ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చూడు మైథిలి గారు, మీకు నిజం చెప్తాను. బహుశా అది మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూసే వరకు అది నేను కూడా పూర్తిగా నమ్మలేదు. అదేంటంటే కొన్నాళ్ళ క్రితం నుంచి నాకు కలుస్తూ ఉండేది. ఏ రోజైతే మిమ్మల్ని చూశానో ఆ రోజు నుంచి నాకు ఆ కల రాలేదు. దీన్నేమంటారు? నా మనసేమో దాన్ని ప్రేమ అంటుంది. ఆ ప్రేమని మీకు చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. నా ఫ్రెండ్ గిరిగాడేమో నా ఈ భయాన్ని కూడా ప్రేమ అంటున్నాడు. ఎవరెన్ని చెప్పినా నాకు మాత్రం మిమ్మల్ని తలుచుకున్నా, చూసినా, మాట్లాడినా, మీ పక్కన నిలబడినా ఒక చెప్పలేని అనుభూతి. నా ఈ ఫీలింగ్స్ ప్రేమే అని నాకు తెలుస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని చూసుకోలేనంతగా, ప్రేమించలేనంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. రేయ్, మెసేజ్ అయితే టైప్ చేశాను రా. రేయ్, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? సెండ్ చేయి. అది సెండింగ్ అంటే ఇప్పుడు ఈ మెసేజ్ చూస్తాను ఏదో అనుకుని నాతో మాట్లాడకుండా రేయ్ ఇటిపో. రే 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 వెళ్ళిపోయింది. రేయ్, ఓ గాడ్, ఇప్పుడు కనుక మైథిలి ఉత్తమ్ పంపించిన మెసేజ్ చూసిందంటే ఖచ్చితంగా ఇతని లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నా కొంప కొల్లేరైపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ మెసేజ్ మైథిలి చూడకుండా ఆపాలి. రేయ్, నువ్వేం కంగారు పడుకో. మెసేజ్ చూస్తుంది, రిప్లై వస్తుంది. వెయిట్ రా. అంతే అంటావా? అంతే. రేయ్, ఇంకా చూడలేదురా. రేయ్, చూస్తదిరా, ఆగు. చూసి రిప్లై ఇస్తుంది. మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి చూడు, మైథిలి. రేయ్, ఈ మెసేజ్ చూస్తే మైథిలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో. రేయ్, ఆగరా. హలో, ఎవరు? అసలు మీకు బుద్ధుందా? మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫోన్ చేసి విసిగించొద్దని? ఆయన పదే పదే ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు. అసలు బుద్ధి జ్ఞానం లేదు. మైథిలి, నిన్న అన్లోడ్ అయిన కవర్ బ్యాగ్స్ అమౌంట్స్ అంతా సెటిల్ అయిపోయిందా? నేను ఈవినింగ్ సెటిల్ చేశాను. ఓ, వెరీ నైస్. రేయ్, ఇలా కాదు కానీ ఒకసారి ఫోన్ చేసి మెసేజ్ చూడమని చెప్పు. రేయ్, ముందు చెప్పించేయి. అరే, మెసేజ్ వచ్చింది, ఒక్క నిమిషం. రేయ్, కంపెనీ మెసేజ్ రా. నువ్వు ఫోన్ చేసి మెసేజ్ చూడమని చెప్పరా. అంటే కాల్. రే ఆగరా. రేయ్, లిఫ్ట్ చేయగానే మెసేజ్ చూడమని చెప్పి తప్పని ఫోన్ పెట్టే. రింగ్ అవుతుందిరా. చీచి.
అబ్బబ్బబ్బబ్బా, ఈ వెదవ కంపెనీ కాల్స్ టార్చర్ భరించలేకపోతున్నాను. ఈ ఫోన్ని తీసి పగలగొట్టేలేనంత కోపం వస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దు అని? ఇంకొకసారి గనుక ఫోన్ చేస్తే ఫోన్ని పగలగొట్టేస్తాను. నేను అదిగో ఆ ఉత్తమ్ గడు వస్తున్నాడు. హలో, రేయ్ 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 వెళ్ళేసేంట్రా. వెళ్ళండి. జల్దీ వెళ్ళండి. పద పద. గిరిగారు జరగండి. గిరిగారు, అయ్యో గిరిగారు, 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 గిరిగారు కళ్ళు తెరవండి. ఏమైంది? కారు వచ్చి గుద్దేసిందండి. అయ్యో గిరిగారు, గిరిగారు. హలో, అంబులెన్స్. నొప్పిగా ఉందా? అక్కడ కొంచెం లైట్గా. చూద్దాం. సిస్టర్, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వండి. డోంట్ వరీ, లక్కీగా బోన్కేం కాలేదు, కానీ నరం కొంచెం నలిగినట్టుంది. లేచి తిరగడానికి ఇంకా 2-3 డేస్ పట్టొచ్చు. డాక్టర్, నేను వెంటనే నడవాలి. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. సారీ సార్, అట్లీస్ట్ మీరు 1 డే అయినా రెస్ట్ తీసుకుంటేనే తిరిగి వాక్ చేయగలరు. లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. 1 డేనా? ఏంటి సార్, జరిగింది చిన్న యాక్సిడెంట్ అనుకుంటున్నారా? లక్కీగా ఎస్కేప్ అయ్యారు, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం జరిగి ఉండేది. ఎనీవే, రేపు మార్నింగ్ ఫైనల్ చెకప్ చేశాక అప్పుడు డిశ్చార్జ్ చేస్తాను. అది కూడా మీరు నడవగలిగితే, లేదంటే ఇంకా మీరు 2 డేస్ ఉండాల్సి వస్తుంది. నో డాక్టర్, నేను నడుస్తాను. ఓకే సిస్టర్, నేను మెడిసిన్ రాసిస్తాను. కాలుకు కట్టి ఆ మెడిసిన్స్ వాడండి. ఓకే ఓకే డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.